ప్రతి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి లెక్కలకు సంబంధించి ఏదైతే ఇష్టానుసారంగా చెప్పుకుంటూ వస్తూ ఉంది, పర్సెంటేజ్ కావచ్చు, నిన్నటి నుంచి వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఇంత ముందు నుంచి కూడా చాలా అంశాల్లో మనం చూస్తూ ఉన్నాం. లీకులు ఇచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం. లీకులు ఇచ్చుకుంటా ఇలా వారికి సంబంధించి పాజిటివ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అసలైన లెక్కలు సాయంత్రం వచ్చాయి. ఈరోజు సాయంత్రం వచ్చినటువంటి లెక్కల్ని పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే నిన్న ఇష్టానుసారంగా చెప్పుకుంటున్నటువంటి లెక్కలు చూసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే ఎల్లో మీడియాలో వచ్చి ఇష్టానుసారంగా అవాస్తవాలను ప్రజలకి చేరవేసిన అంశాలని ఎట్లా చూడాలి ఓవరాల్గా మొత్తం? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పటి నుంచే మీడియాను తన కంట్రోల్లోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫలితాలు వస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్కు మున్సిపల్ వెళ్తుందన్నటువంటి ప్రచారాన్ని మీడియాకు లీక్ల రూపంలో ఇచ్చారు. మీడియా సైతం వస్తున్నటువంటి ఫలితాలను ఏ రకంగా చూడాలి, ఏ రకంగా వన్ సైడ్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే 90% ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయి. మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఎదురు లేదని చెప్పుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు చూస్తే ఆశాజనకంగా లేనటువంటి పరిస్థితి. పట్టణ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన సంబంధించి తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారని చెప్పొచ్చు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా సుడిగాలి పర్యటన చేశారు. అన్ని జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో వైపు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూనే మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల గెలుపు కోసం ఆయనైతే ప్రయత్నం చేశారు. ఆ రకంగా మంత్రులను ఎప్పటికప్పుడు ఫీల్డ్లో ఉంచి 15 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి ఒక మంత్రి చొప్పున వేసి ఫాలోఅప్ చేశారు. కానీ ఫలితాలు పూర్తిగా నెగిటివ్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం 50%కే కాంగ్రెస్ పార్టీ పరిమితమైనటువంటి పరిస్థితి. దాదాపు 70-80 నుంచి పైగా స్థానాలు వస్తాయి. ఆ రకంగా కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి భవనాలు ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితుల్లో మీడియాను ముందు నుంచి డ్రైవ్ చేస్తూ వచ్చారు. ఆ రకంగా ఎప్పటికప్పుడు లీకులు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వారు వన్ సైడ్ అయింది. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ప్రజలు అంతా పట్టం కట్టారని చెప్పుకుంటూ పోయినటువంటి నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో తప్పు పట్టింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉపనేత, శాసనసభకు సంబంధించినటువంటి ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎందుకంటే ఒకసారి విశ్లేషణ చేసుకొని ఫలితాలకు సంబంధించి వన్ సైడ్ ఉన్నాయా లేవా, వారు వన్ సైడ్ అయితే ఏ రకంగా వన్ సైడ్, దానికి అర్థమేందో చెప్పాలని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. దీంతో కొత్త కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి వచ్చిన రిజల్ట్కు చాలా వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే 15,05,006 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా సాధించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేస్తే 10,80,000 పైచిలకు ఓట్లు వచ్చినట్టు. కేవలం వ్యత్యాసం వచ్చేసి 4,17,000 ఓట్లు మాత్రమే వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది బయటికి ఇస్తే రాంగ్ పోతున్నటువంటి భావనలో అటు మీడియాలో కథనాలు రాయించారు. అక్కడ ఏదైతే సీఎం ఆఫీస్ నుంచి లీకులు ఇచ్చి దానికి సంబంధించి కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో వన్ సైడ్గా గెలిచిందని చెప్పి పర్సంటేజ్లను తారుమారు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. తీవ్ర స్థాయిలో ఎదురుదెబ్బ తగిలినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. చాలా నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా మంత్రులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే ఓటమి పాలైంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలను తీసుకున్నారు. ఆయన ఆ నియోజకవర్గంలో పోటీ చేసే యోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను టాస్క్గా తీసుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఎంపీ అయితే ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కడికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సిపిఐ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన 20 డివిజన్లు అడిగారు. 60 డివిజన్లలో 20 పొత్తు కోసం ప్రయత్నించారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ససేమిరా అన్నారు. దీంతో ఆయన ఒంటరిగానే బరిలో దిగి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఆయన ఏదైతే కార్పొరేటర్లను గెలిపించుకున్నటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఖమ్మం ఏదైతే కొత్తగూడెంలో చెడినటువంటి పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ చాలా నియోజకవర్గాల్లో దూరంగా ఉన్నది. ఒక నల్గొండ మినహాయిస్తే మిగతా ఎక్కడ సిపిఐ కాంగ్రెస్తో కలిసి లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీంతో మహబూబాద్ కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో చాలా వరకు ఏదైతే కాంగ్రెస్కి ఎఫెక్ట్ పడింది. అటు చెన్నూరు నియోజకవర్గంలో కేతనపల్లిలో కూడా ఆ రకమైనటువంటి ప్రభావం పడింది. దీంతో పొంగులేటి వ్యవహార శైలి కూడా కొంత చర్చ జరిగింది. దీన్ని అన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే మీడియాలో కథనాలు రాయించుకొని సోషల్ మీడియాలో హైప్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవ పరిస్థితులు ఏందనేది కాంగ్రెస్
సంబంధించినటువంటి అగ్రనేతలకు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వాస్తవ పరిస్థితులు తెలుసు, కానీ దీన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించినటువంటి సమావేశం కూడా ఒక రివ్యూ లాగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రులు, ఇతర నేతలు మున్సిపల్ ఎన్నికల పోస్ట్ మార్టం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 ఏళ్ల కాలంలో చేసినటువంటి పాలన సంబంధించి పట్టణ ప్రజలు పూర్తి స్థాయిలో నెగిటివ్గా తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా నియోజకవర్గాల్లో ఎదురీదాల్సినటువంటి పరిస్థితి ఉంది. వ్యత్యాసం పెద్దగా లేనటువంటి నేపథ్యంలో పర్సంటేజ్ని ఆపి ఆ పర్సంటేజ్కి సంబంధించి కూడా మనం అయితే మీడియాలో కథనాలు రావడంతో ఒత్తిడి మేరకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తానికి సోషల్ మీడియాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఉందనేటువంటి హైప్ అయితే క్రియేట్ చేశారు. దాని అనుగుణంగా కొన్ని పత్రికలు కథనాలు రాశాయి, తప్పుడు కథనాలు కూడా రాసి దాన్ని వైరల్ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు అంతర్మతంలో పడ్డారని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి రిజల్ట్ను చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి, చాలా నియోజకవర్గాల్లో ఏర్పడినటువంటి పరిస్థితి. అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మానిటరింగ్ చేసినా గెలవలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మహబాద్ నియోజకవర్గంలో కే సముద్రం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సొంత మండలం, అక్కడ ఏర్పడ్డటువంటి పరిస్థితి. అంటే మహబాద్ మున్సిపాలిటీలో కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం చూసినటువంటి పరిస్థితి. అటు యశస్విని రెడ్డి ఒక ఏకైక మున్సిపాలిటీ తొర్రూరులో ఓటమి పాలైనటువంటి పరిస్థితి. జనగామ నియోజకవర్గంలో చేర్యాల బీఆర్ఎస్ గెలిచింది. అటు జనగామ పట్టణంలో కూడా బీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభావం చూపలేనటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మానిటరింగ్ చేశారు. దీంతో కొంత అధికారులపై ఒత్తిడి చేసి వర్ధన్నపేట ఫలితాన్ని తారుమారు చేసిన పరిస్థితులు మనం చూడొచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అనేక దాడులు చేసింది, పోలీసులను అడ్డం పెట్టుకుంది. స్వయంగా కార్పొరేటర్లను, కౌన్సిలర్లను పోలీసులు అక్కడ ఉండి, ఉదాహరణకు పరిగి నియోజకవర్గంలో పోలీసు వెహికళ్లలో తరలించినటువంటి పరిస్థితి. ఏదైతే కౌన్సిలర్ను అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. అయినప్పటికీ అక్కడ నెగిటివ్ తీర్పు వచ్చింది. ఓవరాల్గా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపే లక్ష్యంగా పనిచేసినప్పటికీ పట్టణ ప్రజలు రేవంత్ రెడ్డి పాలనకు ఏదైతే మొగ్గు చూపినటువంటి పరిస్థితి, అదైతే వారికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీర్పిచ్చి అనేక ప్రలోభాలు, ఒత్తిడిలు, అధికారులను దుర్వినియోగం, అన్ని రకాల ప్రయత్నాలు చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను కావచ్చు, విపక్ష అభ్యర్థులను బెదిరింపులు చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయితే చేసుకుంటున్నారు. కానీ ఈ పరిణామాలన్నింటినీ సోషల్ మీడియాలో హైప్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకు అనుగుణంగా తనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వార్తలు రాయించి, తప్పుడు వార్తలు రాయించి ప్రచారం చేసుకున్నటువంటి విధానం అయితే జరుగుతుంది. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాల పట్ల అంతర్గతంగానైతే సాటిస్ఫాక్షన్గా లేనటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు.